Hello traders, welcome to Dan Telugu. నేను మీ శశి కుమార్. Most of the traders in India యూజ్ చేసే ఒక టూల్ ట్రేడింగ్ వ్యూ. దాన్ని ట్రేడింగ్ వ్యూతో కలిసి మన కోసం తీసుకొచ్చింది దన్ ట్రేడింగ్ వ్యూ కన్సోల్. ఈ దన్ ట్రేడింగ్ వ్యూ కన్సోల్ని యూజ్ చేసి మనం టెక్నికల్ అనాలిసిస్ అండ్ అట్ ద సేమ్ టైం ఆర్డర్ ప్లేస్మెంట్ అన్నది సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో మనం కంప్లీట్ వాక్ త్రూ చేద్దాం. ఈ దన్ ట్రేడింగ్ వ్యూ కన్సోల్ని యాక్సెస్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన URL tv.dan.co. ఈ tv.dan.co కన్సోల్లోకి మనం ఎంటర్ అయినప్పుడు మనకి హోమ్ స్క్రీన్ మీద లాగిన్ టు దన్ ప్లస్ ట్రేడింగ్ వ్యూ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా QR కోడ్ స్కాన్ చేసి మొబైల్ యాప్ నుంచి లాగిన్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మొబైల్ నెంబర్ని యూజ్ చేసి కూడా మనం లాగిన్ అవ్వచ్చు. అండ్ QR కోడ్ని స్కాన్ చేసిన తర్వాత ప్రొసీడ్ హెడ్ టు ట్రేడ్ అని మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంటర్ చేసి మనం tv.dan కన్సోల్లోకి మనం లాగిన్ అవ్వచ్చు. మనకి దన్ ట్రేడింగ్ వ్యూ కన్సోల్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే డిఫరెంట్ దన్ ప్రొడక్ట్స్లోకి మనం లాగిన్ అయ్యే ఫెసిలిటీ డైరెక్ట్గా ఉంటుంది. లైక్ దన్ వెబ్, దన్ ఆప్షన్స్ ట్రేడర్, స్కాన్ఎక్స్. దన్ వెబ్ని యూజ్ చేసి మనం మన పోర్ట్ఫోలియోస్ని ట్రాక్ చేయొచ్చు, ఆర్డర్స్ని ట్రాక్ చేయొచ్చు. అండ్ మనం ఏవైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నామో దాన్ని యూజ్ చేసి ఆ ఎంటైర్ డేటా మొత్తం మనం దన్ వెబ్లో చూడొచ్చు. అండ్ ఆప్షన్ ట్రేడర్గా ఉన్నప్పుడు మన ఆప్షన్ స్ట్రాటజీలో రిస్క్ రివార్డ్ రేషియోస్ ఎలా ఉన్నాయి అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా ఉంది, సో ఈ థింగ్స్ అన్ని మేనేజ్ చేసుకోవడానికి మనం ఆప్షన్ ట్రేడర్ ఫీచర్ని యూజ్ చేస్తాం. అండ్ స్కాన్ఎక్స్ ఏదైతే మార్కెట్ రిలేటెడ్ గ్లోబల్ న్యూస్ ఆర్ లోకల్ న్యూస్ ఉంటుందో, ఆర్ఎల్స్ మనం ఏదైనా స్టాక్ని మొమెంటమ్స్తో స్క్రీన్ చేసుకొని మన ట్రేడ్ స్ట్రాటజీలో మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ స్క్రీనర్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. tv.dan.coలో మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సింబల్ సెర్చ్ అన్నది కనిపిస్తుంది. ఈ సింబల్ సెర్చ్ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మనం సింబల్ సెర్చ్ అన్న ఆప్షన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ సపోజ్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అనాలిసిస్ చేయాలనుకున్నా, అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఎంటర్ చేస్తే ఆ స్టాక్కి సంబంధించిన చార్ట్ అన్నది నాకు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద అపేర్ అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఒక కంపేర్ ఆర్ యాడ్ సింబల్ అని కనిపిస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం ఏదైతే స్టాక్ చూస్ చేసుకున్నామో ఆర్ ఇండెక్స్ చూస్ చేసుకున్నామో కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ యాక్సిస్ బ్యాంక్తో కంపేర్ చేయాలనుకుంటున్నాను. సో యాక్సిస్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో నేను కంపేర్ చేయాలనుకున్నప్పుడు యాక్సిస్ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసి సో సేమ్ పర్సంటేజ్ స్కేల్లో దాన్ని యూజ్ చేయాలా ఆర్ న్యూ ప్రైస్ స్కేల్లో నేను చూడాలా అన్నది నేను ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది రిలేటివ్గా కొంత ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించిందన్న విషయాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని ఒక స్టాక్తో కాదు, 2-3 స్టాక్స్తో ఒకవేళ అవసరమైతే, లైక్ HDFC బ్యాంక్తో అది ఎలా పెర్ఫామ్ చేసింది, అండ్ ఒకవేళ నేను చూస్ చేయాలనుకుంటే అది నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు ఎలా పెర్ఫామ్ చేసింది ఆర్ బ్యాంక్ నిఫ్టీతో అది ఎలా పెర్ఫామ్ చేసింది అన్న విషయాన్ని కూడా నేను ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నప్పుడు అన్నింటికంటే ఆ స్టాక్ అన్నది కొంత హయ్యర్ పెర్ఫామ్ చేసింది అన్న విషయాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ లైన్ చార్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ బార్స్, సో మనం ఏవైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూస్తామో అట్లాగే బార్లో కూడా OHLC ఓపెన్, హై, లో, క్లోజ్ ఉంటుంది. వాటి కలర్స్ని బట్టి అది బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా అన్న విషయాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాము. అండ్ క్యాండిల్ స్టిక్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి వెల్ నోన్ అనమాట. క్యాండిల్ స్టిక్స్ ఆరెంజ్ హాలో క్యాండిల్స్ లైక్ ప్రీవియస్ క్లోజ్తో కంపేర్ చేసినప్పుడు అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్న విషయాన్ని మనం హాలో క్యాండిల్స్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్యూమ్ క్యాండిల్స్, లైక్ ఏ క్యాండిల్లో వాల్యూమ్ ఎక్కువ జరుగుతుంది అండ్ అన్న ఆ విషయాన్ని డైరెక్ట్గా మనం చార్ట్లోనే చూడడానికి పాసిబిలిటీ మనకి ఇక్కడ వాల్యూమ్ క్యాండిల్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైన్ చార్ట్స్, సో ఇది సింపుల్ మోస్ట్ బేసిక్ చార్ట్ అనమాట. సో లైన్ చార్ట్ అన్నది మనం ఇక్కడ డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టెప్ లైన్ మనకి స్టెప్ లైన్ కింద కనిపిస్తుంది. అండ్ ఏరియా చార్ట్ మోస్ట్ ఆఫ్ ద టీవీ ఛానల్స్ ఆర్ న్యూస్ ఛానల్స్లో మనం చూస్తుంటాం. స్టాక్స్ గురించి అనాలిసిస్ వచ్చినప్పుడు దే యూజ్ దిస్ ఏరియా చార్ట్స్. అండ్ HLC ఏరియా, హైలో క్లోజ్ జోన్ ఎలా ఉంది. అండ్ బేస్ లైన్ చార్ట్స్, కాలమ్స్, ఒకవేళ కాలమ్స్ కింద ఉంటే అది ఎలా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం హైలో ఓన్లీ హై ఎండ్లోనే అది డ్రా చేసి ఉంచుతుంది. అండ్ హైలో క్యాండిల్స్ అండ్ హైకెనాషి, మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అనాలిసిస్ కోసం ఈ హైకెనాషి క్యాండిల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. రెన్కో, లైన్ బ్రేక్, కాగి, పాయింట్ అండ్ ఫిగర్స్, సో ఇట్లాగా
ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇక్కడ మనకి డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటాయి. ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్కి వెల్ నోన్ ట్రేడింగ్ వ్యూలో మోస్ట్ యూజ్డ్ ఫీచర్ ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్. సో మనం ఇక్కడ గమనించినప్పుడు ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్లో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నేను గమనించాలనుకుంటున్నాను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఏదైతే మనం ట్రేడింగ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తామో లైక్ ఆ ఎంటైర్ ఫీచర్స్ మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ లెంత్ విషయంలో మనం గమనించినప్పుడు ఒకవేళ నేను EMA 20ని నేను కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాను, విచ్ మీన్స్ లాస్ట్ 20 క్యాండిల్స్ యొక్క క్లోజ్ ఎంత ఉంది అండ్ ఆ క్లోజ్తో కంపేర్ చేసినప్పుడు ఈ క్లోజ్ ఎలా ఉంది, కరెంట్ క్యాండిల్ క్లోజ్ ఎలా ఉంది అన్న విషయాన్ని నేను ఇక్కడ గమనించవచ్చు. లైక్ సోర్స్ అది క్లోజ్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా ఆర్ ఓపెన్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా, హై నుంచి క్యాలిక్యులేట్ చేయాలా, హై ప్లస్ లో బై 2 ఆర్ఎల్స్ హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ బై 3 ఇలా క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు నేను నాకు నచ్చిన సోర్స్ని దానికి ఇన్పుట్ కింద ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఈ స్మూతింగ్ లైన్ అన్నది SMA కింద ఉండాలా, EMA కింద ఉండాలా ఆర్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉండాలా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చూస్తాం. అండ్ ఇక్కడ ఒకవేళ నేను స్మూత్ మూవింగ్ యావరేజ్ దాన్ని కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ మూవింగ్ యావరేజ్ని అట్లా ఒకవేళ నేను అనాలిసిస్ చేద్దాం అనుకున్న 20 మూవింగ్ యావరేజ్ నుంచి ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక్కటే కాకుండా నేను నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ నా రిక్వైర్మెంట్కి తగ్గట్టు నా అనాలిసిస్ కోసం ఏదైతే నేను యూజ్ చేద్దాం అనుకుంటానో ఆ మొత్తాన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ RSI నేను 14 అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అప్పర్ లిమిట్ 70, మిడిల్ లైన్ నాకు అవసరం లేదనుకుందాం, లోయర్ లిమిట్ 30 కింద ఉంది. అండ్ ఈవెన్ దానికి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్లో ఒకవేళ నేను స్మూత్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేయాలనుకుంటే ఈవెన్ దాన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకోసం దాన్ని ఇక్కడ కొన్ని స్పెషల్ ఇండికేటర్స్ని కూడా అది డిజైన్ చేసి ఇక్కడ యూజ్ చేసింది. లైక్ దాని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను డే క్యాండిల్లో దీన్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ లాంగ్ లోయర్ షాడో, ఇన్సైడ్ బార్ డౌన్, బేరిష్ ఎంగల్ఫింగ్. సో ఇలాగా ఏవైతే చార్ట్ ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నామో ఆ మొత్తం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మీ ట్రేడింగ్ స్ట్రాటజీకి ఫర్ సపోజ్ SMA 50 ఆర్ SMA 50 200 ఆర్ నో డిటెక్షన్, దాని అర్థం ఏంటంటే బుల్లిష్ ఆర్ బేరిష్ అన్నది అనాలిసిస్ చేయడం కోసం మనం ఏదైనా రెఫరెన్స్ పాయింట్ ఇస్తే ఆ రెఫరెన్స్ పాయింట్ని తీసుకొని ఇక్కడ మనకు అది అప్ ఆర్ డౌన్ అన్నది ట్రెండ్ చూపిస్తుంది. బట్ నేను దాన్ని యూజ్ చేయాలనుకోకపోతే ఇక్కడ నో డిటెక్షన్ అన్నది సెర్చ్ చేసి నేను ఏదో ఒక ప్యాటర్న్ యూజ్ చేస్తే జస్ట్ ఆ ఒక ప్యాటర్న్ వరకు సెలెక్ట్ చేసుకొని మిగతావన్నీ డీసెలెక్ట్ చేసుకొని కూడా నేను ఇక్కడ దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇన్సైడ్ బార్ అట్ ద సేమ్ టైం హ్యామర్. సో ఈ ఇన్సైడ్ బార్ అండ్ హ్యామర్ కేవలం నాకు ఇన్సైడ్ బార్ అన్నది నేను చూసుకుంటూ ఐడెంటిఫై చేసుకొని నాకు కావాల్సిన ప్యాటర్న్స్ వరకే నేను ఆన్ చేసుకొని మిగతా ప్యాటర్న్స్ ఆఫ్ చేసేసుకునే ఆపర్చునిటీ కూడా మనకి ఇక్కడ ఈ దన్ చార్ట్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అది మనం కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీరు గమనించినట్లయితే ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్కి డిఫరెంట్ స్టాక్స్కి డిఫరెంట్ అనాలిసిస్లు పనిచేస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేస్తే దీంట్లో నేను 20 EMA స్ట్రాటజీ యూజ్ చేస్తే ఇంకొక స్టాక్ ఏదో 50 EMAని నేను యూజ్ చేస్తాను. అండ్ ఎవ్రీ టైం నేను EMAస్ని యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఉండడం అన్నది కొంత హెక్టిక్ వర్క్. దీనికోసం మనకి ఇక్కడ ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. లైక్ ప్రతిసారి నేను దాన్ని యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. లైక్ జస్ట్ ఆ టెంప్లెట్ని సేవ్ చేసుకొని ఇక్కడ SBI 20 EMA సింపుల్గా నాకు గుర్తుండడం కోసం. సో ఇక్కడ మనం ఈ ఇండికేటర్ టెంప్లెట్లో గమనిస్తే రిమెంబర్ సింబల్ దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ చార్ట్ లేఅవుట్ ఓపెన్ చేసిన ప్రతిసారి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఓపెన్ చేస్తుంది. ఒకవేళ నేను రిమెంబర్ ఇంటర్వెల్ మీద క్లిక్ చేస్తే ఆ టైం ఇంటర్వెల్లో ఆ చార్ట్ ఒకటే మనకి చూపిస్తుంది. సో నేను ఇక్కడ రిమెంబర్ సింబల్ మీద క్లిక్ చేసి దాన్ని యూజ్ చేస్తాను. సో ఇక్కడ అది SBI 20 EMA ప్యాటర్న్ కింద అది స్టోర్ అయ్యి ఉంది. నేను అదర్ స్టాక్ని ఓపెన్ చేసి ఉండి ఆ టెంప్లెట్ మీద నేను క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఏదైతే మనం సింబల్ని సేవ్ చేసుకున్నామో ఆ సింబల్ డైరెక్ట్గా మనకి అక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండికేటర్ టెంప్లెట్స్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే బై మీద నేను ఒకవేళ క్లిక్ చేస్తే నేను దాన్ని ట్రేడింగ్ కోసం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం పర్చేస్ చేస్తున్నాను ఆర్ఎల్స్ MTF చేసి నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫుల్ మార్జిన్ యూజ్ చేసి నేను
ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న ఆప్షన్ నేను ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నేను ఇక్కడ దాన్ని ట్రేడింగ్కి కొందాం అనుకుంటున్నాను విత్ ఫుల్ మార్జిన్ అండ్ దానికి మార్కెట్ ఆర్డర్ని నేను ప్లేస్ చేయాలనుకుంటే 10 షేర్స్ నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను బై ఇక్కడ సింగిల్ క్లిక్లో నాకు SBI అన్నది ఇక్కడ బై అయిపోయి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాను. ఏదైతే స్టాక్లో నేను ఎంటర్ అయ్యానో ఆ స్టాక్లో నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏదైతే నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నానో జస్ట్ 1 క్లిక్తో క్లోజ్ చేసి క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ అన్నది డైరెక్ట్గా మీకు ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ ఈ ట్రేడ్స్ని మనం ఇక్కడ డైరెక్ట్గా ఆర్డర్ విండోలో మనం దాన్ని చూడొచ్చు. లైక్ SBI బై ఆర్డర్ అన్నది 10 షేర్స్ అట్ 826 ప్లేస్ అయింది అండ్ 826లో నేను దాన్ని ఎక్కడైతే సెల్ ఆర్డర్ ఉందో ఆ సెల్ ఆర్డర్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఈ అకౌంట్ మేనేజర్లో మనం ఏవేవైతే ట్రేడ్స్ చేస్తున్నామో ఆ ఎంటైర్ ట్రేడ్స్ మొత్తం ఇక్కడ మనకి ఆర్డర్ విండోస్లో కనిపిస్తాయి. అండ్ ఏవైతే ఏదైనా ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వర్కింగ్లో అండ్ ఆర్డర్ ఇన్యాక్టివ్గా ఉంటే ఇన్యాక్టివ్గా అండ్ ఆర్డర్ కనుక కంప్లీట్ అయి ఉంటే ఫిల్డ్, ఒకవేళ మాన్యువల్ క్యాన్సిలేషన్ చేస్తే క్యాన్సిల్డ్ అండ్ RMS కనుక రిజెక్టెడ్లో కనుక ఉంటే అది మనకి రిజెక్టెడ్గా మనకి అది కనిపిస్తూ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద ఫండ్స్ అవైలబుల్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తుంది. ఒకవేళ మన పోర్ట్ఫోలియోలో కనుక స్టాక్స్ ఉంటే ఆ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, దాని యావరేజ్ ప్రైస్ ఎంత, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ డైరెక్ట్గా అకౌంట్ మేనేజర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న ఫీచర్ స్కాల్పర్. సో స్కాల్పర్ అన్న ఫీచర్ని నేను ఎలా యూజ్ చేయాలి? కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్స్ చేస్తూ ఉంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం లైక్ మనం ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, ఫర్ సపోజ్ జస్ట్ ఇప్పుడు మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలంటే బై ఆర్డర్ విండో ఓపెన్ చేసి దాంట్లో లిమిట్ ఎంత, ట్రిగర్ ఎంత, ఇలా అంతా ప్లేస్ చేసేలోపు అక్కడ మనకి ఆపర్చునిటీ కొన్నిసార్లు మనం బఫర్లో తీసుకోవాల్సి రావచ్చు ఆర్ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం మనం ఈ స్కాల్పర్ ఫీచర్ని యూజ్ చేసి ఏదైతే మనం ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నామో లైక్ ఫర్ 10 షేర్స్ ఒకవేళ నేను ప్లేస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా 1 క్లిక్తో డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆర్డర్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే సో ఆర్డర్ అనేది డైరెక్ట్గా ప్లేస్ అయ్యింది. ఫర్ సపోజ్ నేను సెల్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను. సో సెల్ ఆర్డర్ అనేది డైరెక్ట్గా 1 క్లిక్లోనే మనకి అయిపోతూ ఉంటుంది. లైక్ 1 క్లిక్లో బై అండ్ అట్ ద సేమ్ టైం 1 క్లిక్లో సెల్ అన్నది మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. సో స్కాల్పర్గా ఉన్నప్పుడు ఈ ఫీచర్ అనేది చాలా యూజ్ అవుతుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఫేస్ చేసే అదర్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవుతున్నప్పుడు ఒకవేళ అన్ని పొజిషన్స్ని ఒకేసారి ఎగ్జిట్ అవ్వాలంటే కొన్నిసార్లు మనం ఇష్యూ ఫేస్ చేస్తుంటాం. సో దీనికోసం మనకి ఇక్కడ ఎగ్జిట్ ఆల్ పొజిషన్స్ అన్న ఒక ఫీచర్ ఉంది. దీన్ని యూజ్ చేస్తే మనం డైరెక్ట్ 1 క్లిక్లో ఏ అయితే సింబల్స్ నాకు పొజిషన్స్లో నేను ఉన్నానో ఆ పొజిషన్స్ అన్నవి నాకు డైరెక్ట్గా విజిబుల్గా ఉంటాయి. లైక్ 1 క్లిక్లో నేను దాన్ని క్లిక్ చేసి ఒకవేళ నేను ఎగ్జిట్ ఆల్ పొజిషన్స్ మీద క్లిక్ చేస్తే జస్ట్ విత్ 1 క్లిక్ ఆ పొజిషన్స్ అన్నవి ఎగ్జిట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా నేను ఆ పొజిషన్స్లో నుంచి 1 క్లిక్లో ఆ ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి సింపుల్గా సెల్ ఆర్డర్స్ అన్నవి ఏవేవైతే పొజిషన్స్ ఉన్నాయో లైక్ బై ఆర్డర్స్ ఉంటాయి సెల్ ఆర్డర్స్, అట్ ద సేమ్ టైం సెల్ ఆర్డర్స్ ఉంటే బై ఆర్డర్స్ ప్లేస్ అయ్యి మన పొజిషన్ బుక్ మొత్తం క్లీన్గా ఖాళీగా ఉంటుంది. అండ్ విత్ 1 క్లిక్ దాన్ని మనకి ఇదంతా పాసిబుల్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న ఫీచర్ ప్రైస్ అలర్ట్. అండ్ మనం ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మనం ఫేస్ చేసే ఒక ప్రాబ్లం లైక్ అన్ని చార్ట్స్ని మనం ఒకేసారి స్క్రీన్ చేయలేము. లైక్ నేను ఒక్కొక్కసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ సపోజ్ అనుకుందాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు 20 EMI దాటినప్పుడు నేను ఎంట్రీ అవుదాం అనుకుంటాను. బట్ ఈ టైంలో నేను ఏదో అదర్ వర్క్లో ఎంగేజ్ అయి ఉంటాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి లేకుండా మనకి డైరెక్ట్గా ప్రైస్ అలర్ట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ విత్ ప్రైస్, ఇక్కడ మనకి దాన్ని ఒక స్పెషల్ ఫీచర్ని కూడా ఇచ్చింది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే లైక్ HDFC బ్యాంక్లో నేను ఉన్నాను. HDFC బ్యాంక్ అన్నది క్రాసింగ్ 1988 ఆర్ దాని SMA ఆర్ ఏదైనా EMA సెట్ అలర్ట్ ఆన్ HDFC బ్యాంక్. మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో మనం ఇది చూసేది. బట్ ఇక్కడ దాన్ని మన కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఫీచర్ లైక్ ఇండికేటర్స్లో కూడా ఆ క్రాస్ ఓవర్ అన్నది జరిగినప్పుడు మనం దాంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ EMA తీసుకుందాం, EMA క్రాసింగ్ ప్రైస్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్ ఆర్ 5 minutes టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 1 day టైం ఫ్రేమ్ అన్నది మనం డైరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. లైక్ అది ఓన్లీ ఒకసారి జరిగితే చాలా ఆర్ జరిగిన ప్రతిసారి నాకు ప్రైస్ అలర్ట్ ఇవ్వాలా అండ్ అది ఏ రోజు వరకు నాకు ఇవ్వాలి అన్నది ఇన్ఫర్మేషన్ కూడా నేను సెట్ చేసుకోవచ్చు. లైక్ ఆ టైంలో నేను
ఫర్ సపోజ్ EMI 20 క్రాస్ అయింది, EMI 20 క్రాస్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో నేను ఒక పర్సనల్ నోట్ని కూడా నేను అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ప్లేస్ చేసిన కండిషన్ ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు మనకి దాని నుంచి ఒక అలర్ట్ అన్నది వస్తుంది. అండ్ ఇక్కడ మనం గమనిస్తే అలర్ట్స్ ఏవైతే ప్లేస్ చేస్తున్నామో వాటి స్టేటస్ని మనం ఇక్కడ అలర్ట్స్ విండోలో నుంచి తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రైస్. సో మనం ఏవైతే ప్రైస్ బేస్డ్ ఆర్డర్స్ పెట్టామో అవి ప్రైస్ బేస్డ్ ఆర్డర్స్గా, టెక్నికల్స్ని బేస్ చేసుకొని నేను కనుక ప్రైస్ అలర్ట్ని ప్లేస్ చేస్తుంటే అది నాకు ఇక్కడ విజిబుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్టేటస్లో మనం అది యాక్టివ్గా ఉందా, ట్రిగర్డ్గా ఉందా, ఎక్స్పైర్ అయిందా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. లైక్ సెన్సెక్స్లో నేను గమనిస్తే నేను ప్లేస్ చేసిన ట్రిగర్ ఆర్డర్ అన్నది ఆల్రెడీ ట్రిగర్ అయింది. అండ్ అది ఎప్పుడు ట్రిగర్ అయింది, ఏ టైంకి ట్రిగర్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎక్స్పైర్, ఒకవేళ మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ కనుక ఎక్స్పైర్ అయితే అది మనకి ఎక్స్పైర్డ్ ఆర్డర్స్ విండోలో మనకి అది కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మనం దాన్ని HDFC బ్యాంక్లో నాకు ఈ అలర్ట్ అవసరం లేదనుకుంటే విత్ దిస్ వన్ క్లిక్ ఆ అలర్ట్ని డిలీట్ చేసుకోవచ్చు. ప్రైసెస్ క్రాస్ అయినప్పుడు ఆర్ ఎల్స్ ప్రైసెస్ డౌన్ అయినప్పుడే కాదు, మనం టెక్నికల్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఇట్లా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ఫీచర్ ఆప్షన్ చైన్. మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మనం ఏదైతే స్టాక్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టాక్కి సంబంధించిన ఆప్షన్ చైన్ అన్నది జస్ట్ వన్ క్లిక్తో మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది కంప్లీట్గా ఆప్షన్ చైన్ లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా ఉంది, వాల్యూమ్, LTPs ఎలా ఉన్నాయి, కాల్ ఆప్షన్గా పుట్ ఆప్షన్గా అన్నది ఇక్కడ మనకి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నిఫ్టీ బ్యాంక్ ఆప్షన్ చైన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయాలనుకుంటే జస్ట్ విత్ వన్ క్లిక్ నాకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ అన్నది ఇక్కడ అపేర్ అవుతుంది. అండ్ ఈ ఎక్స్పైరీ కావాలంటే ఈ ఎక్స్పైరీకి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఎక్స్పైరీస్, నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ ఆర్ ఫార్ మంత్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు విత్ వన్ క్లిక్లో మనకి దాన్ని అన్నది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆప్షన్ చైన్ అన్నది ఇంత పెద్దదే కాకుండా సింపుల్గా సింప్లిఫైడ్ వెర్షన్లో కూడా మనం దాన్ని చూడొచ్చు. ఆప్షన్ చైన్ని మనం ఇలా సింప్లిఫైడ్ వెర్షన్లో చూడొచ్చు, ఆర్ ఎల్స్ మ్యాక్స్ పెయిన్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని మనం గమనించవచ్చు. అండ్ ఈ ఆప్షన్ చైన్కి సంబంధించి నేను సింపుల్గా ఏవైతే నేను అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను, ఫర్ సపోజ్ LTP చేంజ్ ఎలా ఉంది, ఆర్ ఎల్స్ వాల్యూమ్ ఎలా ఉంది, లేదా నేను గ్రీక్స్కి సంబంధించినది చూడాలి అనుకుంటే లైక్ డెల్టా, తీటా, గామా, వేగా అన్నవి ఆ పర్టికులర్ ఆప్షన్స్లో ఎలా ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను సింపుల్గా వన్ క్లిక్తో నేను చూడొచ్చు అనమాట. లైక్ ఇక్కడ మనం గమనించినట్లయితే డెల్టా, తీటా, గామా ఎలా ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ని మనం మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్ని చూడడమే కాదు, మనకు కావాల్సినట్టు మనం కస్టమైజేషన్ని మనకు కావాల్సినట్టు చేసుకునే ఫీచర్ కూడా మనకి ఇక్కడ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆప్షన్ చైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి బాస్కెట్ ఆర్డర్. సో బ్యాంక్కి సంబంధించి నేను ఒకవేళ బాస్కెట్ ఆర్డర్ని క్రియేట్ చేయాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఒక 2 షేర్స్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని బాస్కెట్కి యాడ్ చేశాను. అండ్ HDFC బ్యాంక్, రిమైనింగ్ ఏదైతే మనకి MTF అండ్ ఇన్వెస్టింగ్లో మనకి ఫీచర్స్ ఉంటాయో, ఆప్షన్స్ ఉంటాయో ఆ మొత్తం ఫీచర్స్ మనకి ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ దీన్ని బాస్కెట్కి యాడ్ చేస్తున్నాను. అండ్ సో ఇక్కడ బాస్కెట్ మొత్తం నేను యాడ్ చేశాను. దీని ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సో ఎగ్జిక్యూట్ ఆర్డర్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది, ష్యూర్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఆర్డర్స్. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ సింగిల్ బాస్కెట్లో ఆర్డర్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి నాకు కనిపించింది అనమాట. HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యాక్సిస్ బ్యాంక్లో నేను ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేస్తానో అది మొత్తం ఆర్డర్ ఫిల్ అయిన ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బాస్కెట్ ఆర్డర్. లైక్ వన్ క్లిక్లో మనం ఏవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆర్ ఎల్స్ ఆ రోజుకి ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆర్డర్స్ మొత్తాన్ని జస్ట్ వన్ క్లిక్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇండిసెస్ డీటెయిల్స్. సో మనం ప్రతిసారి ఇండిసెస్ డీటెయిల్స్ కోసం లైక్ ఆ ఇండెక్స్లో ఏవేవి స్టాక్స్ ఉన్నాయి అండ్ ఏమన్నా యాడ్ అయ్యాయా, డిలీట్ అయ్యాయా, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతిసారి మనం ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా వన్ క్లిక్లో ఆ ఇండెక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ దాన్ని అవైలబుల్గా ఉంచుతుంది. సో గమనించినట్లయితే ఈ స్టాక్స్ అన్నీ బ్యాంక్ నిఫ్టీలో అవైలబుల్గా ఉన్నాయి. సో నేను నిఫ్టీ 50 చూస్ చేయాలనుకుంటే నిఫ్టీ 50 మనకి ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే జస్ట్ ఇక్కడ హిందాల్కో ఇండస్ట్రీస్ డైరెక్ట్గా కనిపించింది. ఒకవేళ నేను బై ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఎలా అయితే ట్రేడింగ్ వ్యూలో ప్లేస్ చేస్తామో లైక్
అలాగే జస్ట్ డెలివరీకి ఒక ఫర్ సపోజ్ ఇక్కడ మార్కెట్ ఆర్డర్లో జస్ట్ ఒక షేర్ని నేను ప్లేస్ చేస్తున్నాను అండ్ అది మొత్తాన్ని నేను ఆర్డర్ విండోలో ఆ ఇన్ఫర్మేషన్ని నేను డైరెక్ట్గా చూడగలుగుతాను. లైక్ జస్ట్ 1 క్లిక్లో ఆర్డర్ని ప్లేస్ చేసి వితౌట్ ఎనీ ఎఫర్ట్, యాజ్ సింపుల్ యాజ్ దట్, విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం ఆర్డర్ ప్లేస్ చేసే అవకాశాన్ని మనకి ఇక్కడ దాన్ని కల్పిస్తుంది. అండ్ ఒకవేళ నేను దీన్ని బై ఆర్డర్గా ఉన్నదాన్ని సెల్ ఆర్డర్గా ప్లేస్ చేసి జస్ట్ పొజిషన్ని రివర్స్ చేయాలనుకుంటే లైక్ విత్ 1 క్లిక్లో ఆ ఆర్డర్ అన్నది ఎక్స్చేంజ్కి అన్నది వెళ్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం గమనించబోయే ఫీచర్ పాప్అవుట్ చాట్. సో పాప్అవుట్ చాట్ మీద నేను క్లిక్ చేసినప్పుడు ఏదైతే స్టాక్ అనాలిసిస్ చేస్తున్నానో ఆ స్టాక్ అన్నది మనకి డైరెక్ట్గా ఒక సపరేట్ విండోలో ఓపెన్ అవుతుంది. అండ్ ఏదైతే మనం లేఅవుట్స్ని సపరేట్గా అప్లై చేసి చూసుకోవాలన్నా ఆర్ఎల్స్ కొత్త ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలన్నా జస్ట్ సపరేట్గా దాన్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఈ పాప్అవుట్ చాట్ అన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం అనలైజ్ చేయబోయేది రిఫ్రెష్ ఆప్షన్. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైరెక్ట్గా సిస్టమ్ ముందు అవైలబుల్గా ఉన్నాం. లైక్ మార్నింగ్ నేను చాట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత అనాలిసిస్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ సిస్టమ్ అన్నది స్లీప్ మోడ్లోకి వెళ్ళడమో ఆర్ఎల్స్ నేను ఏదో వర్క్లో ఎంగేజ్ అయి ఉండడమో జరిగి ఉండొచ్చు. సో ఇలాంటి టైంలో చాట్ మీద ఇన్ఫర్మేషన్ మొత్తం జస్ట్ 1 క్లిక్తో మనకి రిఫ్రెష్ అయ్యి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నది డైరెక్ట్గా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనించబోయేది యూజర్ సెట్టింగ్స్. యూజర్ సెట్టింగ్స్ని యూజ్ చేసి మనం మనకు కావాల్సినట్టు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆర్ చాట్ అపియరెన్స్ ఆర్డర్ ప్లేస్మెంట్ అన్నది కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం గమనిస్తే చాట్ అన్నది ఆటో సేవ్ అవ్వాలి అండ్ మనం గమనిస్తున్న షేర్స్ ఆర్ స్టాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కంపెనీ లోగో ఇన్ఫర్మేషన్ని అవైలబుల్గా ఉంచాలా లేదా, ఆర్ఎల్స్ డెప్త్ ఆఫ్ ద మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ మనకి న్యూస్ అన్నది ఇక్కడ విజిబుల్గా కనిపిస్తుంది. లైక్ ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఉండాలా అవసరం లేదా, ఆర్ఎల్స్ ఎనీ కార్పొరేట్ యాక్షన్స్ ఉంటే అది కనిపించాలా అవసరం లేదా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ పేజ్ టైటిల్ అన్నది ఎలా డిస్ప్లే అవ్వాలి, లైక్ ప్రైస్తో డిస్ప్లే అవ్వాలా. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే సింబల్ నేమ్ని నేను చూస్ చేస్తే ఇక్కడ ఏదైతే స్టాక్ నేను ఓపెన్ చేసానో ఆ పర్టికులర్ విండోలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ నేను ఇక్కడ ప్రైస్ కనుక చూస్ చేస్తే జస్ట్ 826 రూపీస్ అది ఏదైతే ప్రైస్ ట్రేడ్ అవుతుందో ట్రేడ్ అవుతున్న ప్రైస్ అన్నది ఇక్కడ మనకి ఫెవికాన్లో అప్డేట్ అయ్యి మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్డర్ విండో. సో ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు నేను దాన్ని స్కాల్పర్ మోడ్లో కస్టమైజేషన్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఇక్కడ స్కాల్పర్ మోడ్లో కస్టమైజ్ చేసి అండ్ ఒకవేళ నేను కనుక ప్రోడక్ట్ టైప్ అన్నది ఇంట్రాడేకే ట్రేడ్ చేస్తున్నా ఆర్ఎల్స్ క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ చేస్తున్నాను అన్నది ఇక్కడ నేను ప్రొడక్ట్ టైప్లో పెట్టచ్చు. అండ్ ట్రయల్ జంప్ అన్నది సో నాకు ఫేవర్గా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఒక పాయింట్ నాకు ఫేవర్గా మూవ్ అయినప్పుడు ఎన్ని పాయింట్స్ అన్నది నేను మూవ్ చేయాలనుకుంటున్నాను అన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ట్రయల్ జంప్లో అవైలబుల్గా ఉంటుంది. లైక్ నేను ఇక్కడ కనుక 2 ప్లేస్ చేస్తే మార్కెట్ నాకు ఫేవరబుల్గా మూవ్ అవుతున్న ప్రతిసారి 2 పాయింట్స్ మనకి ఫేవరబుల్గా మూవ్ అవుతుంది. అండ్ ఒకవేళ నేను ఇదే స్టాక్లో పాస్ట్ ఆర్డర్స్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఆ డేట్ నేను సెలెక్ట్ చేస్తే ఆ పాస్ట్ ఆర్డర్స్ కూడా నాకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయి కనిపించాలా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కాల్పర్ సెట్టింగ్స్. లైక్ జస్ట్ కన్ఫైన్ టు స్కాల్పర్కే ఉంచాలో ఆర్ ఎల్స్ స్కాల్పర్ అండ్ మిగతా అన్ని ప్రోడక్ట్స్లో కూడా అదే ఆర్డర్ యూజ్ చేయాలన్న ప్రిఫరెన్స్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలర్ట్స్. సో అలర్ట్స్ అన్నవి పేజ్ లెఫ్ట్లో ఉండాలా ఆర్ ఎల్స్ పేజ్ రైట్లో ఉండాలా పేజ్ సెంటర్లో ఉండాలా అన్నది మనకి ఎక్కడ డిస్ప్లే అవ్వాలన్నది మనకి ప్రైస్ అలర్ట్స్ అన్నవి అక్కడ కనిపించాలా ఆర్ ఎల్స్ ఒకవేళ అలర్ట్ లైన్ కనిపిస్తే అది ఏ రకంగా కనిపించాలి అన్న కస్టమైజేషన్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్. లైక్ నోటిఫికేషన్ మనకి ఎంతసేపు డిస్ప్లే అవ్వాలి అండ్ అలర్ట్ సౌండ్ అన్నది ఎలా ఉండాలన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రిఫరెన్సెస్లో సెట్ చేసుకోవచ్చు. లైక్ ఒక సింపుల్ అలర్ట్ ఇస్తే సరిపోతుందా ఆర్ ఎల్స్ ఒక కంటిన్యూస్ అలర్ట్ అన్నది కావాలా అన్న ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం గమనిస్తే నెక్స్ట్ వాచ్ లిస్ట్. లైక్ వాచ్ లిస్ట్ ఏదన్నా నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను ఆర్ ఎల్స్ వాచ్ లిస్ట్ని రీనేమ్ చేయాలనుకుంటున్నాను అన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ ప్రిఫరెన్సెస్లో ఇవ్వచ్చు. అండ్ ఈ వాచ్ లిస్ట్కి సంబంధించి ఒక న్యూ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు ఆర్ ఒకవేళ నేను ఈ ఇంపోర్ట్ వాచ్ లిస్ట్ లైక్ దన్ వెబ్లో నేను సేవ్ చేసుకుని ఉన్న ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా ఇక్కడ సింక్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఏదన్నా వాచ్ లిస్ట్ని నేను డైరెక్ట్గా ఇక్కడ సింక్ చేయాలనుకున్నప్పుడు ఇంపోర్ట్ వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేసి మనం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనం ప్లేస్ చేస్తున్న ఆర్డర్సే కాదు, అలర్ట్స్ కూడా అక్రాస్ అన్ని ధన్ ప్లాట్ఫామ్స్లో మనకి అవి సింక్ అవుతాయి. లైక్ మనం ఇక్కడ tv.dhan.coలో మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఆటోమేటిక్గా మనకి ధన్ వెబ్ యొక్క పొజిషన్ బుక్లో అట్ ద సేమ్ టైం ధన్ యాప్లో కూడా ఆటోమేటిక్గా సింక్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం అక్కడ అవైలబుల్గా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపిస్తున్న ఆప్షన్ ధన్ వైఫై. ధన్ తీసుకొచ్చిన ప్రొడక్ట్స్లో ఇది ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే నేను ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో నేను అనాలిసిస్ చేస్తున్నానో డైరెక్ట్గా దానికి సంబంధించిన ఆర్డర్ విండో అన్నది ఎప్పటికప్పుడు మొబైల్ యాప్తో సింక్ అయ్యి మొబైల్ యాప్లో నాకు బై అండ్ సెల్ ఆర్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లైక్ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఇక్కడ స్క్రీన్ మీద అపేర్ అవుతుంది. ఇక్కడ ధన్ వైఫై ఫీచర్ని నేను ఎనేబుల్ చేసినప్పుడు ధన్ యాప్లో నాకు డైరెక్ట్గా ఆర్డర్ విండో అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాట్ కాకుండా జస్ట్ అదర్ స్టాక్ ఏదన్నా లైక్ టాటా మోటార్స్ ఒకటి ఓపెన్ చేశాను అనుకుంటే డైరెక్ట్గా టాటా మోటార్స్ ఆర్డర్ విండో అన్నది నాకు మొబైల్ యాప్లో ఓపెన్ అవుతుంది. ధన్ వైఫై ఫీచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఒక సపరేట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడబోయే ఫీచర్ బార్ రీప్లే. బార్ రీప్లే ఫీచర్ని యాక్సెస్ చేయడం కోసం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మనకి సబ్స్క్రిప్షన్ ఫీజ్ అనేది తీసుకుంటూ ఉంటాయి. బట్ ధన్ మనకి అది కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం కంప్లీట్గా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ బార్ రీప్లే ఫీచర్. సో ఈ రీప్లే ఫీచర్ని యూజ్ చేసుకొని మనం బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ప్రైస్ 200 మూవింగ్ యావరేజ్ని 15 మినిట్స్లో క్రాస్ చేసినప్పుడల్లా నేను బై ఆర్డర్ తీసుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం రివర్స్లో ఉన్నప్పుడు నేను సెల్ ఆర్డర్ తీసుకుంటాను. ఇలా నేను కన్సిడర్ చేసినప్పుడు మూవింగ్ యావరేజ్ని నేను ఆన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను విత్ 200 మూవింగ్ యావరేజ్. రీప్లే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు రీప్లే tv.dhan.co అన్న వెబ్సైట్కి అది రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ నేను నా ట్రేడింగ్ స్ట్రాటజీని చెక్ చేద్దాం అనుకుంటున్నాను యూజింగ్ బార్ రీప్లే. సో బార్ రీప్లే చేయడం కోసం నేను ఏప్రిల్ మంత్ని కన్సిడర్ చేస్తాను ఫర్ సపోజ్. సో బార్ రీప్లే మీద నేను క్లిక్ చేసినప్పుడు అది కంటిన్యూస్గా మూవ్ అవుతుంది. అండ్ నా స్ట్రాటజీ ఇక్కడ చాలా సింపుల్. లైక్ 200 మూవింగ్ యావరేజ్ 15 మినిట్స్లో కిందకు వచ్చినప్పుడు షార్ట్ చేయడం, పైకి వెళ్ళినప్పుడు లాంగ్ ఉండడం, యాజ్ సింపుల్ యాజ్ దట్. బార్ రీప్లేలో దీన్ని ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. లైక్ ఇంకా నాకు అది ఎంట్రీ ఇవ్వలేదు. లైక్ నేను చూస్ చేసిన పాయింట్ నుంచి అది పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు. నేను చూస్ చేసిన పాయింట్ నుంచి అది మూవ్ అవ్వలేదు. అది నేను చూస్ చేసిన పాయింట్ నుంచి కంటిన్యూస్గా అప్పే మూవ్ అవుతుంది. లైక్ ఏదన్నా ఒక షార్ట్ ఎంట్రీ తర్వాత నుంచి లాంగ్ ఎంట్రీని నేను ప్లాన్ చేస్తాను. లైక్ ఇంకా నాకు అది ఎంట్రీ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ నాకు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను ఎందుకంటే నాకు అది ప్రైస్ 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ మై సెల్ ఎంట్రీ. అండ్ ఇక్కడ గమనిస్తే అది నియర్లీ 180 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అండ్ లెట్ us see. అండ్ ప్రైస్ అనేది ఎప్పుడైతే ఆ 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అవుతుందో దెన్ ఓన్లీ నేను నా పొజిషన్ని రివర్స్ చేస్తాను ఆర్ ఎగ్జిట్ చేస్తాను. దట్ ఈజ్ మై స్ట్రాటజీ ఇక్కడ. అండ్ సేమ్ అదే మూవ్ అవుతుంది. అండ్ ఒకవేళ నేను దీన్ని కొంచెం స్పీడ్ చేయాలనుకుంటే జస్ట్ 2x ఆర్ 3xలో నేను ప్లేస్ చేయొచ్చు. అండ్ ప్రైస్ స్టిల్ కిందే ట్రేడ్ అవుతుంది 200 మూవింగ్ యావరేజ్ కిందే. అండ్ కంటిన్యూస్గా ప్రైస్ అనేది అలాగే మూవ్ అవుతుంది. అండ్ ప్రైస్ ఈజ్ అప్రోచింగ్ అండ్ ప్రైస్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లైక్ ఇక్కడ నేను లాంగ్ ఆపర్చునిటీ ఏదన్నా వస్తుందేమో జస్ట్ వెయిట్ చేస్తాను. లైక్ కంటిన్యూస్లీ అది 200 మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతుంది స్టిల్. అండ్ హియర్ ఐ ఎంటర్ ఇంటు ద లాంగ్ ట్రేడ్ ఎందుకంటే 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడింగ్ క్లోజ్ క్యాండిల్ క్లోజ్ అయింది, విచ్ ఈజ్ అ బై ట్రేడ్ యాజ్ పర్ మై స్ట్రాటజీ. సో ఇక్కడ నేను నా టైమింగ్ని బట్టి లైక్ 2x 3x ఈవెన్ 10xలో కూడా నేను దాన్ని ప్లేస్ చేసుకొని నా స్ట్రాటజీని చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇంకా స్టిల్ 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది.
అండ్ నాకు అది ఇంకా సెల్ సిగ్నల్ ఏమి ఇవ్వలేదు. సో స్టిల్ బై ట్రేడ్ని నేను కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ అది అండ్ జస్ట్ 2 ఫేక్ సిగ్నల్స్ ఇచ్చింది. లైక్ నేను ఇక్కడ పొజిషన్ ఇన్ కేస్ క్లోజ్ చేయాలనుకుంటే జస్ట్ ఐ విల్ సింప్లీ క్లోజ్ ద పొజిషన్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్ట్రాటజీని యూజ్ చేసి నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ 1212 పాయింట్స్ వచ్చింది విత్ 100% సక్సెస్ రేట్. లైక్ మనం ఇక్కడ గమనిస్తే ఆ స్ట్రాటజీ ఓవర్వ్యూని మనం గమనిస్తే నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ 1212 పాయింట్స్ వచ్చింది విత్ 100% లాంగ్ ఇన్ షార్ట్. మనం డైరెక్ట్గా ట్రేడ్స్లోకి జంప్ అయ్యి మన రియల్ మనీని ఇబ్బంది పెట్టుకోవడం కంటే హౌ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ బిఫోర్, లైక్ బ్యాక్ టెస్ట్లో అది ఎలా పర్ఫామ్ చేసింది, అక్కడ ఈవెన్ నా సైకాలజీ ఎలా ఉందన్న ఇన్ఫర్మేషన్ కూడా ఈ బార్ రీప్లే ఆప్షన్ యూజ్ చేసి నేను చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి ఇది చాలా యూస్ఫుల్ టూల్ అని మనం చెప్పుకోవాలి. అండ్ బార్ రీప్లే తర్వాత మనం అబ్జర్వ్ చేయబోయే నెక్స్ట్ ఫీచర్ ఓఐ ప్రొఫైల్. ఓఐ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు అది మనల్ని ఓఐ ప్రొఫైల్ tv.dhan.co అన్న వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఈ విండోలో మనం చూసినప్పుడు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది ఎలా ఉంది అండ్ ఓఐ ప్రొఫైల్ సెట్టింగ్స్లో మనం గమనించినప్పుడు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ కావాలంటే ఓపెన్ ఇంట్రెస్ట్, ఎట్ ద సేమ్ టైం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కావాలంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అది ఏ ఎక్స్పైరీకి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి ఆ ఎక్స్పైరీలో ఆ స్టాక్లో ట్రేడర్స్ మూవ్ ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకొని మన ట్రేడింగ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్కి మనం కలర్స్ చేంజ్ చేసి మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఓఐ ప్రొఫైల్ గురించి. అండ్ నెక్స్ట్ మనం చూడబోయే ఫీచర్ ట్రేడ్ ప్లాన్. ఒక ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్గా మనం ఉన్నప్పుడు క్యాపిటల్ అలొకేషన్ అండ్ రిస్క్ టేకింగ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటాం. దీనికోసం మనం నెంబర్ ఆఫ్ ఎక్సెల్ టూల్స్ కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని మన కోసం ఇక్కడ ఒక స్పెషల్ ఫీచర్ని తీసుకొచ్చిందనే చెప్పుకోవచ్చు. అదే ట్రేడ్ ప్లాన్ ఫీచర్. ఈ ట్రేడ్ ప్లాన్ ఫీచర్లో మనం ఆన్ స్క్రీనే మన క్యాపిటల్ అలొకేషన్ ఎంత, మన రిస్క్ కెపాసిటీ ఎంత అన్న విషయాన్ని మనం కంప్లీట్గా చూడొచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి స్కాల్పర్ అన్న ఆప్షన్ దగ్గర మనం చూస్ చేసినప్పుడు సూపర్ అండ్ ట్రేడ్ ప్లాన్ అన్న ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ట్రేడ్ ప్లాన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు సో టోటల్ ఫండ్స్ ఎంతైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫండ్స్ అవైలబుల్ కనిపిస్తాయి. అండ్ ఏదైతే చార్ట్ మనం ఓపెన్ చేసామో ఆ స్టాక్కి సంబంధించిన క్యాపిటల్ అలొకేషన్ గురించిన విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ స్టాక్లో నేను 1500 రూపీస్ నేను రిస్క్ చేద్దాం అనుకున్నాను. సో ఫండ్స్ అవైలబుల్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో 1500ని నేను అలొకేట్ చేసినప్పుడు సో నేను 39.21% ఆఫ్ ద క్యాపిటల్ని నేను అలొకేట్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఇన్ఫార్మ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం రిస్క్ 3%గా నేను చూస్ చేసుకొని ఉన్నాను. అండ్ మన రిస్క్ కెపాసిటీని బట్టి లైక్ 1%, 2% అండ్ మన ట్రేడింగ్ స్ట్రాటజీని బట్టి అక్కడ మనం ఎంత రిస్క్ అయితే తీసుకుంటున్నాము అండ్ ఎంత రివార్డ్ తీసుకుంటున్నాం అన్నది కూడా మనం ఇక్కడ కంప్లీట్ ఆన్ స్క్రీనే ప్లాన్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మనం గమనిస్తే రిస్క్ పర్సంటేజ్ అన్నది 4గా ఉంది, రివార్డ్ 20గా ఉంది. అండ్ ఒకవేళ దీన్ని కనుక నేను అన్ని నా ఫ్యూచర్ ఆర్డర్స్కి ప్లేస్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ టిక్ బాక్స్ మీద నేను క్లిక్ చేసినప్పుడు అన్ని ట్రేడ్స్ ఇలాగే ప్లాన్ అవుతాయి. లైక్ ఏ స్టాక్ ఓపెన్ చేసినా డిఫాల్ట్గా ఇవే ఆప్షన్స్ నాకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ మనం ఇక్కడ ప్లేస్ చేసిన క్యాపిటల్ అలొకేషన్ బట్టి ఎంట్రీ ప్రైస్ కరెంట్ మార్కెట్ ప్రైస్గా ఉండుంటే పొజిషన్ సైజ్ ఎంత, మనం ఎంత రిస్క్ రివార్డ్ తీసుకుంటున్నాము అండ్ నేను ఇక్కడ ప్లేస్ చేసిన రివార్డ్ పర్సంటేజ్ని బట్టి టార్గెట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ రిస్క్ పర్సంటేజ్ని బట్టి స్టాప్ లాస్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీనికోసం నేను అలొకేట్ చేసిన 1500కి గాను 3 క్వాంటిటీ ఆఫ్ ద షేర్స్ 1290 రూపీస్లో నాకు వస్తాయి. అండ్ బై సైడ్ కావాలంటే బై సైడ్, ఈవెన్ సెల్ సైడ్ కావాలంటే సెల్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రొడక్ట్ టైప్ ఇంట్రాడే, నేను ఇంట్రాడేలో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నానా ఆర్ఎల్స్ ఎంటీఎఫ్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నానా. సో ఎంటీఎఫ్ అన్నది ఒక మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. సో మనం తీసుకుంటున్న రిస్క్ కెపాసిటీని బట్టి దాన్ని మనకి ఒక మార్జిన్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. దానికోసం సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అది క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం గమనిస్తే ఇంట్రాడేలో మనకి 17 క్వాంటిటీ, డెలివరీలో మనకి అది 3 క్వాంటిటీ వస్తుంటే ఎంటీఎఫ్ ఆప్షన్ కనుక మనం చూస్ చేసుకుంటే నియర్లీ 14 క్వాంటిటీని మనకు అది వస్తుంది. సో విత్ ద సేమ్ రిస్క్ కెపాసిటీ నా క్వాంటిటీ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి నాకు ఇక్కడ ఎంటీఎఫ్ ఫీచర్ అన్నది ఉపయోగపడుతుంది. అండ్ నేను చూస్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఎగ్జిక్యూట్ ట్రేడ్ ప్లాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ట్రేడ్ని ఇనిషియేట్ చేస్తుంది. అండ్
కరెంట్ టైంలో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఓపెన్ అయ్యాక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆర్ఎల్స్ మార్కెట్ ఓపెన్ అయిన 30 minutes తర్వాత ఆర్ఎల్స్ ఆఫ్టర్ 60 minutes తర్వాత నేను నా ఆర్డర్ని ట్రిగర్ అయ్యేలాగా ప్లేస్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడ్ ప్లాన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన రిస్క్ రివార్డ్ అండ్ క్యాపిటల్ అలొకేషన్ అనేది కంప్లీట్గా ఆన్ స్క్రీన్ మనకు అవైలబుల్గా ఉండడం వల్ల మనం సైకలాజికల్గా కొంత స్టేబుల్గా ఉంటాం, విచ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ అవర్ ట్రేడింగ్ నీడ్స్. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది డ్రాయింగ్ టూల్స్. లైక్ మనకి ట్రేడింగ్ వ్యూలో ఏవేవైతే మనం డ్రాయింగ్ టూల్స్ చూస్తామో అన్ని డ్రాయింగ్ టూల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం ఇక్కడ చూసినట్లయితే కర్సర్ మోడ్, క్రాస్ మోడ్, డాట్ మోడ్, ఎరేజర్ మోడ్ వీటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. సో ఆ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవడానికి సంబంధించి మనం ట్రేడింగ్ వ్యూలో ఏవేవైతే ఫెసిలిటీస్ అండ్ ఫీచర్స్ చూస్తామో ఆ ఎంటైర్ ట్రేడింగ్ ఫెసిలిటీస్ అన్నవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం ట్రెండ్ యాంగిల్ కూడా అవసరమైతే క్యాలిక్యులేట్ చేసే ఫీచర్ అనేది మనకి ఇక్కడ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వర్టికల్ లైన్ కావాలంటే వర్టికల్ లైన్, లైక్ ప్యారలల్ లైన్ కానీ, ఛానల్స్ కానీ, అండ్ పిచ్ ఫోర్క్, షిఫ్ట్ ఫోర్క్ అండ్ ఇన్సైడ్ పిచ్ ఫోర్క్, ఇలాగా మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొంతమంది ట్రేడర్స్ ఎలాయిట్ వేవ్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఎలాయిట్ వేవ్ ప్యాటర్న్స్ అండ్ సైక్లిక్ లైన్స్, టైమ్ లైన్స్, సైన్ లైన్స్, సో ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి ఇన్ ద ప్యాటర్న్ సెక్షన్. అండ్ జామెట్రిక్ షేప్స్ మనం ఏమైనా కావాలంటే రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఆర్ కర్వ్ మోడ్లో మనం చూడాలనుకున్నా, అండ్ ఏమన్నా ఒక ఫీచర్ని యారో మార్క్ అప్ సైడ్ ప్లేస్ చేయాలి, ట్రేడ్లో నా అనాలిసిస్ కోసం అది డౌన్ సైడ్ ప్లేస్ చేయాలనుకుంటే డౌన్ సైడ్. సో ఇట్లాగా మనం కావాల్సిన ఫీచర్ ఈ సెక్షన్లో మనం చూడొచ్చు. అండ్ ఈ అనోటేషన్ మనకు కావాల్సినప్పుడు, అండ్ రేపు మార్నింగ్ ఈ చార్ట్లో నేను ట్రేడ్ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, వెన్ ప్రైస్ ఈజ్ అబౌవ్ 430. సో ఇక్కడ నేను సింపుల్గా ఒక నోట్ ప్లేస్ చేసుకోవచ్చు, టేక్ ఎంట్రీ వెన్ 430 క్రాస్డ్. సో సింపుల్గా నాకు నోట్ అన్నది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అండ్ దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక ట్రేడ్లో ఏమన్నా మనకి అనోటేషన్స్ అవసరమైన నోట్స్ని మనం ఆన్ చాటే సేవ్ చేసుకొని మనం ఉంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ అనోటేషన్సే కాకుండా సింపుల్గా స్మైలీస్ అండ్ మనకి కావాల్సిన చాట్ని ఇంటరాక్టివ్గా ప్లేస్ చేసుకోవడానికి మనం స్మైలీస్ అన్నవి కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మెజర్ ఆప్షన్, లైక్ నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనం సింపుల్గా మెజర్ చేసుకోవడానికి, అండ్ ప్రైస్ రేంజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు సో ఇలాంటి బార్స్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో మనం ఒక చార్ట్ని అబ్జర్వ్ చేయాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్స్ని నేను జూమ్ చేసి చూడాలనుకున్నప్పుడు సింపుల్గా జూమ్ ఆప్షన్ మీదకి వెళ్ళినప్పుడు అది జూమ్ చేసిన నాకు చూపిస్తుంది. అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనేది నేను ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగ్నెట్ మోడ్. మ్యాగ్నెట్ మోడ్లో మనం గమనిస్తే ఓపెన్, హై, లో, క్లోజ్ దగ్గరికి మనం చూస్ చేసినప్పుడు బెస్ట్ అవైలబుల్ OHLC ప్రైస్ దగ్గరికి మనల్ని అది తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న అవైలబుల్ ఫీచర్ లాక్ ఆల్ డ్రాయింగ్స్. సో నేను ట్రేడింగ్ వ్యూ మీద చార్ట్స్ అటు ఇటు మూవ్ చేస్తున్నప్పుడు మన కర్సర్ తగిలో ఆర్ మనకి మన హ్యాండ్ మూమెంట్ తగిలో మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్స్ కానీ ఇవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం సింపుల్గా లాక్ ఆల్ డ్రాయింగ్ మీద క్లిక్ చేస్తే ఈవెన్ నేను అది మూవ్ చేసినప్పుడు మనకి చార్టే మూవ్ అవుతుంది, కానీ మనం ప్లేస్ చేసిన ట్రెండ్ లైన్స్ ఆర్ డ్రాయింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా మూవ్ అవ్వడం అన్నవి స్టాప్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హైడ్ ఫీచర్. సో జస్ట్ మనకి కావాలంటే మనం ఏవైతే డ్రా చేసామో ఆ డ్రాయింగ్స్ని హైడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏమైనా ఇండికేటర్స్ ప్లేస్ చేసి ఉంటే ఆ ఇండికేటర్స్ని నేను హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్డర్స్ కనిపిస్తూ ఉంటాయి, పొజిషన్స్, ఆర్డర్స్. సో అది కావాలంటే నేను దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హైడ్ ఆల్ మీద క్లిక్ చేస్తే నాకు చార్ట్ అనేది ప్లెయిన్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిమూవ్ ఆప్షన్. సో ఇక్కడ మనకి 8 డ్రాయింగ్స్ అన్నవి చార్ట్ మీద ప్లేస్ అయ్యి ఉన్నాయి. అండ్ ఈ 8 డ్రాయింగ్స్ని ఒక సింగిల్ క్లిక్లో నేను కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ రిమూవ్ 8 డ్రాయింగ్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి కంప్లీట్గా స్క్రీన్ మీద ఏవైతే డ్రాయింగ్స్ ఉన్నాయో ఆ కంప్లీట్ డ్రాయింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అండ్ ఒకవేళ ఇండికేటర్స్ ప్లేస్ చేసి ఉంటే మనం ఈవెన్ ఇండికేటర్స్ని కూడా వన్ గోలో కంప్లీట్గా డిలీట్ చేసేసేయచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టూల్ సెక్షన్ ఆఫ్ ద డన్ ట్రేడింగ్ వ్యూ కన్సోల్. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, మన ట్రేడింగ్ స్టైల్ని బట్టి మనకు కావాల్సినట్టు మనం ట్రేడ్ చేసుకునే అవకాశాన్ని దాన్ని మనకు కల్పిస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ డన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.